నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్న వేళ నరేంద్ర మోడీ గారు ఏపీకి వస్తున్నారు. అయితే తను వచ్చేలోపు మరి పొత్తుల సంగతి ఏంటి, తను వచ్చేలోపు పొత్తులన్నిటి అంటే ఎస్ అయిపోతుంది అంటే ఇక ఒప్పుకుంటారా ఒప్పుకోరా, అసలు వాళ్ళు కలుస్తారా లేదా అనేది మనకి తెలియాలి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఏపీలో అయితే అసలు వాడి వేడిగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి, అంటే రాబోతున్నాయి, చాలా హీట్ ఎక్కిపోయింది వాతావరణం. అయితే ఈ సందర్భంలో ఏంటంటే మన మోడీ గారు ఏపీ పర్యటన చేయడానికి వస్తున్నారు. అయితే మొన్న చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడానికి వెళ్ళారు పొత్తుల గురించి. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అవుతుందా సార్, అంటే పొత్తులు కన్ఫర్మ్ అయినట్ట అసలు కానట్ట సార్? సో ఒకటేంటంటే పొత్తులు అనేది కన్ఫర్మ్ అయిన 90% అనేది ఒకటి వినిపిస్తుంది. రేపో మాపో సీట్ల షేరింగ్ సంబంధించిన అంశం కూడా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ తర్వాత 1-2 రోజుల పాటు దీని మీద విస్తృతమైన చర్చ అయితే జరిగింది. ఆ తర్వాత గత 4-5 రోజుల నుంచి స్తబ్దుగా ఉంది. అంటే ఏం జరుగుతుంది, జనసేనలో ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది, బీజేపీలో ఏం జరుగుతుంది అనేది క్లారిటీ రావట్లేదు, అస్పష్టంగా కనిపిస్తుంది. అయితే బీజేపీ వాళ్ళేమో మేము అధిష్టానం చెప్పినట్టు వింటాము, అధిష్టానం ఇష్టము అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని అడిగినా సరే తెలుగుదేశం పార్టీ లీడర్లు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం మేము అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఇంకా జనసేన తీసుకుంటే జనసేన ఆల్రెడీ మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నామని చెప్పి చెబుతున్నారు. బట్ కేంద్రంలో మాత్రం బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్పి చెబుతున్నారు. సో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు. సో ఇక్కడ అస్పష్టత అయితే ఇంకా కొనసాగుతుంది, స్తబ్దత, అస్పష్టతతో పాటు స్తబ్దత కూడా కొనసాగుతుంది ఈసారి. సో కాబట్టి ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో విశాఖపట్నం రాబోతున్నారు 28వ తారీఖున. 28వ తారీఖున ఆయన హెచ్పిసిఎల్ ప్రారంభోత్సవానికి అక్కడ రాబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటీవలనే జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా కలిశారు. నరేంద్ర మోడీని కలిసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ కలిసి వచ్చినటువంటి సందర్భంగా అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటికి ఎక్కడా కూడా లీక్స్ ఇవ్వట్లేదు, కనీసం చెప్పట్లేదు, లీక్స్ కూడా ఇవ్వట్లేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే అక్కడ భేటీ ఫెయిల్ అయిపోయింది. అంతకు ముందు రోజే చంద్రబాబు నాయుడు అమిత్ షా ఇద్దరు కలిశారు, రాజకీయపరమైన అంశాలు మాట్లాడుకున్నారు. సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఒక ప్రాథమికమైన అభిప్రాయానికి వచ్చారు అని వచ్చింది చంద్రబాబు నాయుడు భేటీ అయి వచ్చిన తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటిది రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే రాజకీయపరమైన అంశాలు మాట్లాడేటువంటి అవకాశం నరేంద్ర మోడీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి అనేది క్లారిటీ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ వైజాగ్ వస్తున్నాడు 28వ తారీఖున. సో 28వ తారీఖున నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి ఈ లోపే పొత్తులకు సంబంధించిన అంశం ఫైనల్ అవుతుందా లేదా అనేది ఒక ప్రశ్న. వాస్తవంగా టెంటేటివ్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు అమిత్ షా కలిసిన తర్వాత వచ్చినటువంటి డేట్ ఏంటంటే 17వ తారీఖు. 17వ తారీఖున ఈ సీట్ల షేరింగ్కి సంబంధించినటువంటి అంశం మీద స్పష్టత వస్తుంది. ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు. వాళ్ళకి ఎన్ని ఎంపీ స్థానాలు కావాలి, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు కావాలి అనేది చంద్రబాబు నాయుడు ఆల్రెడీ తాను ఇవ్వగలిగినటువంటి ఇది ఏంటి అనేది కూడా కొంత చూచాయిగా చెప్పొచ్చారు. ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 4 రోజుల పాటు అటు ఇటు 2 నెగోషియేషన్స్ అయిపోయిన తర్వాత 18వ తారీఖున లేదా 17వ తారీఖున అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది సీట్ల షేరింగ్ విషయంలో అనేది ఒకటి వినిపించింది. అయితే దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు, అప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అనేది వినిపించింది. కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాల, ఇప్పటి వరకు ఢిల్లీ అయితే వెళ్ళాల ఆయన. వెళ్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ వెళ్ళాల. అంటే ఇంకా అస్పష్టత అయితే కొనసాగుతూ ఉంది. బట్ పొత్తు అయితే కన్ఫామ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో బీజేపీకి తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది అనివార్యం. దానికి కారణం ఏంటంటే ఉత్తర భారతదేశాన్ని బీజేపీ నమ్ముకుంది. ఉత్తర భారతదేశంలో ఎక్కువ సీట్లు వస్తే కనుక దక్షిణ భారతదేశంలో ఒకవేళ తక్కువ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము అనేటువంటి ధైర్యం ఉండేది ఇటీవల వరకు కూడా. ఎప్పుడు అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ జరిగేంత వరకు కూడా. ఆ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఒక వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ చూసిన తర్వాత అనుకున్నారు. కానీ ఈ లోపుగానే రైతులు ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేయటం, అక్కడ 4 రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్, ఉత్తరప్రదేశ్, అలాగే ఢిల్లీ, హర్యానా ఎన్ని ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ఆల్రెడీ కొన్ని వేల మంది మోహరించి ఉన్నారు. వాళ్ళ బలం ఏంటో బీజేపీకి తెలుసు. ఒకవేళ ఆ ఉద్యమం కనుక బలపడితే ఉత్తర భారతదేశంలో కూడా
అనుకున్నటువంటి సీట్లు సాధించడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో ఎక్కడో దగ్గర బలమైనటువంటి ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప హ్యాట్రిక్ అనేది సాధ్యం కాదు బీజేపీకి. ఈ కోణం నుంచి చూస్తే కనుక నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీని చేర్చుకునేట్టు అవకాశం ఉంది. ఆ మేరకు నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మానసిక ధైర్యాన్ని కల్పించడానికి బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలనేటువంటి అవసరం ఎంత ఉందో, హ్యాట్రిక్ కొట్టడానికి బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి అనివార్యత కూడా అంతే ఉంది. కాబట్టి మ్యూచువల్గా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అయితే నరేంద్ర మోడీ 28 వస్తున్నారు కాబట్టి 28 లోపలే ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సీట్ల షేరింగ్కి సంబంధించిన అంశం కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సమావేశానికి ఒక క్లారిటీ వస్తే కనుక ఇప్పటికే ఒక జాతీయ పార్టీ మరొక జాతీయ పార్టీ అంటూ ఇప్పుడు కొత్త స్లోగన్ అందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు దుష్ట చతుష్టయం దత్తపుత్రుడు అనేది మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దుష్ట చతుష్టయం దత్తపుత్రుడు ఒక జాతీయ పార్టీ మరొక జాతీయ పార్టీ అంటూ యాడ్ చేశాడు నిన్న గుంటూరు సభలో. అంటే ఆల్రెడీ ఆయనే ఫైనల్ చేస్తున్నాడు ఏది పొత్తుంది బీజేపీ తోటి అనేది. సో కాంగ్రెస్ జాతీయ పార్టీ సరే ఒక జాతీయ పార్టీ ఇంకో జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీలు రెండింటిని కలిపాడు ఆయన. దుష్ట చతుష్టయంతో ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా కలిపేశారు. అంటే ఇండైరెక్ట్గా పొత్తు ఆయనే కన్ఫర్మ్ చేశాడు. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు అంటే రేపు 28వ తారీఖున నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన కనుక హాజరైతే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది నరేంద్ర మోడీతోటి అని గతంలో చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. అది నిరూపితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనుక వైజాగ్లో నరేంద్ర మోడీ పాల్గొనేటువంటి సభకు జగన్మోహన్ రెడ్డి కనుక హాజరు కాకపోతే రాజకీయపరమైనటువంటి సంబంధాలు కూడా తెగిపోయినాయి. బట్ రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మాత్రం వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతుందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. బట్ చూడాలి. అంటే 28వ తారీఖు లోపల కనుక పొత్తులు సీట్ల షేరింగ్ విషయం కొలిక్కి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆ సభకు హాజరయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అంటే ఒకనొక సందర్భంలో మోడీ గారు జగన్మోహన్ రెడ్డికి డోర్స్ క్లోజ్ చేశారని కూడా మనకి వార్తలు వచ్చాయి సార్. సో అందులో వాస్తవం లేదంటే దాని వల్లనే ఈ రోజు ఇప్పుడు 2 జాతీయ పార్టీలు అని చెప్పేసి ఒక నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అనుకోవచ్చు కదా సార్ మనం? ఉండొచ్చు. ఇప్పుడు మొన్న డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు అమిత్ షా తోటి కలవడానికి ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రిని కలవడానికి ఆయన చేసినటువంటి లైజనింగ్ కానీ చేసినటువంటి ప్రయత్నాలు కానీ చాలా పెద్ద ఎత్తున చేశారు. అయినప్పటికీ కూడా అమిత్ షా అవకాశం ఇవ్వలేదు. రాజకీయపరమైన అంశాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంది, జగన్మోహన్ రెడ్డికి డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు అని చెప్పి అనుకోవాలి. బట్ నరేంద్ర మోడీ ఆయన ప్రధానమంత్రి హోదాలో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వచ్చినా కానీ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. అది కూడా నిర్మలా సీతారామన్ నిన్న మొన్న ఎక్కడ మాట్లాడారు, తన దగ్గరకు వచ్చి నేను ప్రధానమంత్రిని కలవాలని చెప్పి ప్రెజర్ చేస్తేను నేనే కల్పించాను అన్నట్టుగా కూడా ఆవిడ చెప్పారు. సో కాబట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ వెళ్ళి కలిసే అవకాశం ఉంది ఆ లాబీల్లో. సో అలా కలిసినటువంటి సందర్భం తప్పితే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అపాయింట్మెంట్ ఇచ్చి గంటన్నర లేదా అరగంట మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవు. ప్లస్ ఒకవేళ కలిసినప్పటికి కూడా అఫీషియల్ విషయాలు తప్పితే రాజకీయపరమైన విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్ 28వ తారీఖున నరేంద్ర మోడీ ఏపీకి రాబోతున్నారు కాబట్టి ఆ రోజు రియల్ ఫైట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ బీజేపీయా లేదంటే తెర వెనుక తెలుగుదేశం బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయా అనేది ఒక స్పష్టం వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.